మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి మనకి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. వీటన్నింటి గురించి కూడా క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ నెల జూన్ 20వ తారీఖు 21వ తారీఖుల్లో మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగే పరీక్షలు అనేవి జూన్ 1వ తారీఖున జూన్ 2వ తారీఖున నిర్వహిస్తామంటూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఈ జూన్ 20వ తారీఖు 21వ తారీఖులో పరీక్ష రాసే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి జూన్ 25వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే 20వ తారీఖు 21వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ అనేది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 13వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం యోగా డేలు అంటూ 20వ తారీఖున 21వ తారీఖున జరగవలసిన పరీక్షలు అనేవి జూలై 1వ తారీఖు 2వ తారీఖుల్లోకి చేంజ్ కావడం వల్ల ఇక్కడ 13వ తారీఖున ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పరీక్ష రాసిన వాళ్ళకి జూలై 1, 2 తారీఖుల్లో పరీక్ష రాసిన వాళ్ళకి ఎంత టైం డిఫరెన్స్ వస్తుందనేది అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ విచిత్రమైన షెడ్యూల్ని చూసినట్లయితే ఒక అంశం తెలుస్తుంది. అదృష్టవంతులు దురదృష్టవంతులు అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ హార్డ్ వర్క్కి ఎక్కడ ప్రాధాన్యత ఉంటుందనేది ప్రభుత్వ అధికారులు చెప్పవలసిన అవసరం అయితే ఉంది. అంటే ఈ 13, 17, 18, 19 తారీఖుల్లో పరీక్ష రాసే వాళ్ళు కూడా జూలై 1, 2 తారీఖుల తర్వాతే పరీక్ష రాయాలనుకుంటారు కదా. మరి ఇక్కడ ఇంత 15 రోజులు 16 రోజులు 20 రోజుల వరకు కూడా టైం గ్యాప్ అనేది ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అభ్యర్థుల వాదన. మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ 20వ తారీఖు 21వ తారీఖు పరీక్ష రాసే అభ్యర్థులు అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే అదనంగా 10 రోజుల ప్రిపరేషన్ సమయం అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేసేది ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో కండక్ట్ చేస్తున్నారంటే దానికి దిక్కులేదు. రకరకాల సెషన్లలో పరీక్షలు అయితే రావడం జరుగుతున్నాయి. ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మొత్తంగా 10 పేపర్లలో పరీక్ష జరుగుతుంది. ఒకరికి 20 రోజుల ముందు పరీక్ష జరిగితే మరొకరికి 20 రోజుల తర్వాత పరీక్ష జరుగుతుంది. ఒకే జిల్లా అభ్యర్థి రకరకాల పేపర్లలో పరీక్ష అయితే రాస్తూ ఉన్నాడు. ఒకడు 13వ తారీఖు పరీక్ష రాస్తే ఒకడు జూలై 2వ తారీఖున పరీక్ష రాస్తున్నాడు. పరీక్ష సెట్ చేసే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉందా అనేది కూడా అభ్యర్థులందరూ ప్రశ్న. ఇది మెయిన్గా పరీక్షలు కండక్ట్ చేసేవాడికి మినిమం నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి అభ్యర్థుల ప్రశ్నిస్తున్నారు నేరుగా. దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. మీ రాజకీయ లబ్ధి కోసం 20వ తారీఖు 21వ తారీఖు పరీక్షలను వాయిదా వేస్తే ముందు షిఫ్ట్లో పరీక్ష రాసిన వాళ్ళు పిచ్చోళ్ళ అంటూ అభ్యర్థులు నేరుగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా పారదర్శకత లభిస్తుందనేది, ఇక్కడ ఒకే కేటగిరీ పరీక్షలకు సంబంధించి ఇంత టైం వ్యత్యాసం ఏంటనేది కూడా అభ్యర్థులందరి ప్రశ్న. ఓకే గైస్, ఈ న్యూస్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ప్రతిష్టాత్మకం అంటే ఏంటంటే వీళ్ళ రాజకీయ లబ్ధి ప్రమోషన్ బాగా చేసుకోవడానికి కానివ్వండి, ఇతర కారణాలు అయి ఉంటాయి. ఇక్కడ జూన్ 20వ తారీఖు 21వ తారీఖులో జరగవలసిన డిఎస్సి పరీక్ష తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ రెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి యోగా సందర్భంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ రాజకీయ లబ్ధి కోసం ఈ డిఎస్సి పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన మళ్ళీ హాల్ టికెట్స్ అనేవి జూన్ 25వ తారీఖున ఈ 20వ తారీఖు 21వ తారీఖు అభ్యర్థులు పరీక్ష హాల్ టికెట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ పరీక్ష కేంద్రాలు చేంజ్ అవుతాయా లేదంటే అవే పరీక్ష కేంద్రాలు ఇస్తారా, ఈ కథలన్నీ కూడా తెలియాలంటే జూన్ 25వ తారీఖున హాల్ టికెట్లు వస్తాయి. అప్పుడు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి పరీక్షలు యథాతథంగా ఉంటాయి. ఓన్లీ జూన్ 20వ తారీఖు 21వ తారీఖు పరీక్షలు మాత్రమే జూలై 1, 2 తారీఖుల్లోకి చేంజ్ అయ్యాయి. ఇక పీజీటీ పరీక్షలకు సంబంధించి 8,850 మంది అభ్యర్థులకు గాను 7,686 మంది అభ్యర్థులు అయితే హాజరు కావడం జరిగింది. మొత్తంగా 86.77% హాజరు శాతంగా నమోదైనట్లు సమాచారం. ఇక ప్రతి న్యూస్ పేపర్లో కూడా ప్రతి పేపర్లో కూడా హెడ్లైన్ ఇదే ఉంది. 20వ తారీఖు 21వ తారీఖు డిఎస్సి పరీక్ష తేదీల మార్పు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖు 21వ తారీఖు జరగనున్న డిఎస్సి పరీక్షలు అనేవి జూలై 1వ తారీఖు జూలై 2వ తారీఖు మార్పు చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి జూన్ 25వ తారీఖున వెబ్సైట్లో మళ్ళీ తిరిగి అందుబాటులోకి తెస్తారని, వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఉన్న తేదీల ప్రకారం వాటిలో ఉన్న పరీక్ష కేంద్రాలకైతే మీరు హాజరు కావాలంటూ ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తున్నారు. పరీక్ష తేదీలని 1, 2 రోజులు చేంజ్ అయినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఒకే షిఫ్ట్ వాళ్ళకి సంబంధించి ఎస్జిడికి సంబంధించిన పరీక్షలు అనేవి
కొంతమంది అభ్యర్థులు 20 రోజులు ముందు రాస్తే కొంతమంది అభ్యర్థులు 20 రోజుల తర్వాత పరీక్ష రాయటం ఏంటని, మధ్య ఈ 20 రోజుల టైం గ్యాప్ అనేది వాళ్ళకి ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందని, 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని, ప్రిపరేషన్ సమయం లేకుండా పోయిందని, ఈ విధంగా రకరకాల ప్రశ్నలు 17వ తారీఖు 18వ తారీఖు 19వ తారీఖు అభ్యర్థులకు కూడా జూలై 2వ తారీఖు తర్వాత పరీక్షలు నిర్వహిస్తే మాకు కూడా ప్రిపరేషన్ సమయం ఉంటుందని, ఈ విధంగా అభ్యర్థుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించడం లేదు. నార్మలైజేషన్ వల్ల ఒకరికి పేపర్ కష్టంగా రావడం, ఒకరికి పేపర్ ఈజీగా రావడం, నార్మలైజేషన్లో మార్కులు పెరుగుతాయా తగ్గుతాయి, ఈ విధంగా అభ్యర్థులకి రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి. కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి కానివ్వండి, ఇతర వివరాలు మనం స్పష్టంగా మాట్లాడాలంటే ఫైనల్గా జూలై 2వ తారీఖు తర్వాత పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి జూలై 2వ తారీఖు తర్వాత కట్ ఆఫ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు కూడా అన్ని పేపర్లు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎవరికి ఈజీగా వచ్చింది, ఎవరికి కష్టంగా వచ్చింది, ఏంది కథ, ఇవన్నీ తెలియాలంటే జూలై 2వ తారీఖుతో పరీక్షలు అయితే పూర్తవుతాయి. జూలై 2వ తారీఖు తర్వాత అంటే మనకి జూలై 4వ తారీఖును కానీ ఆ తర్వాత కానీ రెస్పాన్స్ షీట్లకు సంబంధించి కానివ్వండి, తాత్కాలిక కీలకు సంబంధించి కానివ్వండి వెబ్సైట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటాయి. జూలై 2వ తారీఖు తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్లో ఇక్కడ రెస్పాన్స్ షీట్లు కానివ్వండి, ఇక్కడ మనకి తాత్కాలిక కీలు కానివ్వండి రావడం జరుగుతాయి. తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ తాత్కాలిక కీకి ఫైనల్ కీకి మధ్య కీ అబ్జెక్షన్లు పెట్టుకోవడానికి ఒక 7 రోజుల సమయం, తర్వాత మళ్ళీ ఫైనల్ కీ ఇవ్వటం, తర్వాత ఫైనల్గా ఆగస్ట్ 15వ తారీఖున పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన పరిస్థితి. ఇది గైస్ కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్లేలిస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ కానివ్వండి, అన్ని వీడియోస్ని కూడా ప్రాక్టీస్ పరంగా అక్కడ యూజ్ చేసుకోవచ్చు.